పత్రాల్ని దహనం చేస్తూ ఈ నిరసనని ఈ రూపంలో తెలియజేస్తారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పాల్గొన్నారు. గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలను తిరిగి ప్రారంభించేందుకు గ్రామస్తులు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ ప్రజలు ముందుకు వస్తే సమస్యలు పరిష్కారానికి జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి విద్యే పునాదిగా ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. స్కూల్ బాగుంటేనే తప్పకుండా మన గ్రామం బాగుంటుంది. సో దాన్ని రీఓపెన్ చేసే విధంగా అందరూ చర్యలు తీసుకోండి. మీ ఇవన్నీ కూడా సబ్జెక్టు కండిషన్ గట్టిగా పనిచేయండి. నేను పాత జిల్లా ఇంతకుముందు పనిచేసిన జిల్లా చెప్పినానికి అమౌంట్ ఉంది. టీచర్ వచ్చి పంపిస్తాను. టీచర్ రేపే పోషిస్తామా మీకు డిఓ గారి ద్వారా రేపు సాయంత్రం వరకు ఇక్కడ టీచర్ను పోషిస్తాను. ఇంకా కూడా మామూలుగా ఒక కమిటీ వేసుకోండి. ఆ కమిటీలో చర్చించుకోండి. స్కూల్కి ఏం కావాలంటే అది ఇచ్చే బాధ్యత నాది. మీ స్కూల్ కావాలంటే టీచర్లు, మీ స్కూల్ కావాల్సిన ఏది కావాలంటే ఇచ్చే బాధ్యత నాది. పిల్లల్ని వేసుకోవాలి. బస్ సౌకర్యం మీరు ఆ పని చేస్తే ఇక మీ సభం కలిసిందని తప్పకుండా సంప్రదించాను. బాగా మంచిగా కూడా అడిగిండు. తర్వాత నెక్స్ట్ డ్రైనేజ్ కోసం అండర్ డ్రైనేజ్ అడిగిండ్రు. తర్వాత ఇందిరమ్మ ఇల్లు అడిగిండ్రు. డెఫినెట్గా ఇవన్నీ చేయించి ఏర్పాటు చేద్దాం. కానీ ఊర్లో స్కూల్ బంద్ చేయడం ఎంత ఇది? అన్నిటికంటే ముఖ్యమైనది హెల్త్, ఎడ్యుకేషన్. మీరు ఎడ్యుకేషన్ని పక్కబెట్టేసినట్టే. సో మీ స్కూల్ రీఓపెన్ కావాలి.